మెదక్ జిల్లా గౌరారం పిఎస్ పరిధిలోని వర్గల్ వద్ద రాజీవ్ రహదారిపై కారు బోల్తపడింది. ఈ ప్రమాదంలో కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పి రవీందర్ రావు ఆయన డ్రైవర్కు గాయాలయ్యాయి. గాయపడ్డ ఇద్దరిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. విష్ణు, చెప్పండి, ఫార్చ్యూన్ లాంటి లగ్జరీ కారు అలా రోడ్డు మీద బోల్తా పడడానికి కారణం ఏంటి? ఈ రోజు మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత రవీందర్ రావుకు కరీంనగర్ జిల్లాకు చెందిన హుస్నాబాద్ నియోజకవర్గం రవీందర్ రావుకు ప్రమాదం జరగడం జరిగింది. అతివేగంగా వస్తున్న ఫార్చునర్ ఫార్చునర్ సంబంధించి వీల్ ఎలిమెంట్ బ్యాలెన్స్ సంబంధించిన ఒక సాంకేతిక లోపంతో గౌరారం వర్గల్ పిఎస్ పరిధిలోని గౌరారం వద్ద డివైడర్ ఎక్కడంతో డివైడర్ పై నుండి స్పీడ్ గా బోల్తపడి ఐదు బోల్తాలు కొట్టడం జరిగింది. దాంతో రవీందర్ రావు తీవ్ర గాయాలయ్యాయి. అయితే గాయపడిన హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ ఈ రోజు హైదరాబాద్ టీడీపీ ఆధ్వర్యంలో ఉన్న ధర్నా కార్యక్రమాలకు కరీంనగర్ జిల్లా నాయకులతో పాటు రవీందర్ రావు కూడా హాజరవుతున్న క్రమంలో ఈ ప్రమాదం. ముఖ్యంగా ఇతను టీడీపీ నేతనే కాకుండా విద్యా సంస్థల చైర్మన్ కూడా కావడంతో పలు విద్యా సంస్థలకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రారంభించడం జరిగింది. ప్రాథమిక సంస్థలు పిల్లపూసలో బోన్ యాక్సిడెంట్ అయినట్లు డాక్టర్ చెప్తా ఉన్నారు. తనకు హైదరాబాద్ లో ప్రైవేట్ హాస్పిటల్ చేయించిన తర్వాత జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రమాదానికి ప్రధాన కారణం అతివేగంగా ఉండడం, బ్యాలెన్స్ పోవడం అంటే నచ్చగా ఈ ప్రమాదం వర్గల్ పిఎస్ పరిధిలోని గౌరారంలో ఈ రోజు జనం జరుగుతుంది. విష్ణు, అలాగే కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు? రవీందర్ రావుకి బాగా గాయాలు తగిలినట్లు చెప్తున్నారు. మరి వైద్యులు ఏమంటున్నారు? ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా కారులో డ్రైవర్ రవీందర్ రావు ఇద్దరే ఉన్నట్టు తెలుస్తా ఉంది. రవీందర్ రావుకు వెన్నుపూసలో బ్యాక్ బోన్ లో సైడ్ బోన్ ఫ్రాక్చర్ అయినట్టుగా డాక్టర్ చెప్తా ఉన్నారు. రైట్ సైడ్ బోన్ ఫ్రాక్చర్ సంబంధించిన ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. ఈ డ్రైవర్ మాత్రం మొక్కలపై గాయాలైనట్టుగా, అట్లాగే వెన్నపూత కూడా దెబ్బతిన్నట్టుగా డాక్టర్ చెప్తా ఉన్నారు. ఇద్దరు కూడా ట్రీట్మెంట్ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఓకే విష్ణు.